నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మిల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మలబద్ధత, కాన్‌స్టిపేషన్. అండ్ ఎందుకు కాన్‌స్టిపేషన్, మలబద్ధత గురించే మాట్లాడాలి అంటే, ఇది కానీ మనం సరైన టైంలో ట్రీట్ చేయకపోతే దీనివల్ల వచ్చే అదర్ కాంప్లికేషన్స్ లైక్ అర్షమూలలు అంటే పైల్స్ అని కానియండి, హెమరాయిడ్స్ అంటాము, ఆర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానియండి, ఆర్ ఇతరత్ర ఏ జబ్బులైనా కానీ మన మోషన్ క్లియర్ అవ్వకపోతే వచ్చే అనర్థాలు అంటాము. యాక్చువల్లీ కాన్‌స్టిపేషన్ అంటే ఏంటి? అంటే మలబద్ధత. పేరులోనే మలం వెళ్ళాలంటే, మోషన్ పాస్ చేయాలంటే బద్ధకము అంటాం. అంటే మన ఇంటెస్టైన్స్‌కి ఆ శక్తి లేకపోవడము, ఆ ఇన్‌యాక్టివ్‌నెస్ వల్ల మోషన్ అనేది క్లియర్ అవ్వదు. మరి దీన్ని ఎలా గుర్తిస్తాం? మలబద్ధత అంటే అసలు దాని డెఫినిషన్ ఏంటంటే జనరల్‌గా 3 ఆర్ 4 డేస్ తాకి కూడా మనం మోషన్ పాస్ చేయకపోతే దాన్నే కాన్‌స్టిపేషన్‌గా కన్సిడర్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో 1, 2 డేస్ అయినా కానీ సెకండ్ డే, థర్డ్ డే పాస్ చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళని మనం కాన్‌స్టిపేషన్ అనలేము. కాకపోతే వాళ్ళు కాన్‌స్టిపేషన్‌కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సుంటుంది. సో, అయితే మరి మలబద్ధత కి లక్షణాలేంటి? అంటే ఎవరికొస్తుంది అని అంటే జనరల్‌గా ఇదేంటంటే ఇది ఏజ్‌తో సంబంధం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనం ఈ కాన్‌స్టిపేషన్, మలబద్ధత కామన్‌గా చూస్తుంటాం. దీనికి మనం చూసుకుంటే దీని అసలు ఏం జరుగుతుంది అనేది చూసుకుంటే మలబద్ధత రావడానికి దానికన్నా ముందు మన బాడీలో జరిగేది ఏంటి అనేది తెలుసుకోవాలి ఫిజియాలజీ. మీరు చూసుకుంటే మన ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు మన నోటి ద్వారా మన స్టమక్‌లోకి వెళ్తుంది. ఈ స్టమక్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన యాసిడ్స్ అనేవి ఆ ఫుడ్‌ని డైజెస్ట్ చేసుకోవడంలో స్టార్ట్ చేసి అవి చిన్న పేగులకు పంపుతాయి. చిన్న పేగులకి ఫుడ్ రీచ్ అవుతున్నప్పుడే మన లివర్ అనేది బైల్ జ్యూస్ దాన్ని పైత్యరసము అంటాము. పైత్యరసము రిలీజ్ చేసినప్పుడు అది పేగుల్లో కలిసి ఫుడ్‌లో కావాల్సిన ఎంజైమ్స్ అవన్నీ కూడా మంచిగా డైజెస్ట్ అయ్యి శరీరానికి కావాల్సిన ఎంజైమ్స్ మన విటమిన్స్, మినరల్స్ అన్నీ రీచ్ అవుతాయి. మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ రీచ్ అవుతాయి. మన శరీరానికి అవసరం లేనిది ఏంటి అనేది ఆ ఫీకల్ మ్యాటర్. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి అది ఫీకల్ మ్యాటర్ ద్వారా పెద్ద పేగుల్లోకి రీచ్ అయ్యి అది బయటకొచ్చేస్తుంది. ఇది నేచురల్‌గా నార్మల్‌గా జరిగే డైజెషన్ ప్రాసెస్. రెగ్యులర్‌గా మోషన్ వెళ్ళే ప్రాసెస్. అంటే మనం ఈ ఒక్కరోజు తీసుకున్న ఫుడ్ అది 24 అవర్స్ టు 48 అవర్స్ పడుతుంది డైజెషన్ అవ్వడానికి. అంటే ఈరోజు తీసుకున్న ఫుడ్ అప్పటికప్పుడే రాదు. అప్పటికప్పుడే వస్తుంది అంటే అవి కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్, డెలికేట్ డైజెషన్ ఉన్న వాళ్ళలో ఎస్పెషల్లీ ఇరిటబుల్ బowel సిండ్రోమ్ ఐబీఎస్ అంటాం. ఇలాంటి కండిషన్స్‌లో తీసుకున్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా మోషన్‌లో వెళ్ళిపోవడము, లూజ్ మోషన్స్ అవ్వడము అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ స్టమక్‌లో ఉన్న ఇన్ఫెక్షన్స్ వల్ల అట్లానే డైవర్టిక్యులైటిస్ అంటే ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ ఇంటెస్టైన్స్ ఇలాంటివి ఉన్న కండిషన్స్‌లోనే తీసుకున్న ఫుడ్ వెంటనే డైజెస్ట్ అయిపోవడము, లేకపోతే ఎక్కువ సార్లు లూజ్ మోషన్స్ అవ్వడము, మోషన్ వెళ్ళినా మళ్ళీ మళ్ళీ రావడం అనేవి చూస్తాం. అది డిఫరెంట్. ఇక్కడ నేను చెప్పింది నార్మల్‌గా డైజెషన్ అయ్యి 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ తర్వాత మోషన్ వచ్చేస్తుంది. సో, మనం ఏ రోజు ఫుడ్ తీసుకున్నా అది నెక్స్ట్ డే, ఆ నెక్స్ట్ డేకి వచ్చేస్తుంటుంది. బట్ ఇక్కడ కాన్‌స్టిపేషన్ అనేది వల్ల 4 డేస్ అయినా మోషన్ రాలేదు అంటే మీరు తీసుకునే ఫుడ్డు సరిగ్గా పక్వం అవ్వకుండా బాడీలోనే ఉండిపోతుంది. దీనివల్ల ఏంటి? ఈ కాన్‌స్టిపేషన్ వల్ల, మలబద్ధత వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి? ఎప్పుడైతే ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా బాడీలోనే ఉండి ఇంటెస్టైన్స్‌లో గడ్డల్లాగా ఉండిపోతాయో, అది టాక్సిన్ లాగా ఒక విష పదార్థం లాగా పనిచేసి ప్రతి ఆర్గాన్‌కి అది అది హార్మ్‌ఫులే. అంటే మరి చూడండి శరీరంలో అంత టాక్సిన్స్ పెట్టుకుంటే అది లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీస్ మీద పడుతుంది, హార్ట్ మీద అంటే వాట్ నాట్. ప్రతి మన హార్మోన్స్‌ని కూడా స్లగ్గిష్ అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ జరగడానికి కూడా శరీరంలో ఈ పేరుకుపోయిన అపక్వమైన ఆహారం ఉంటుంది. మనమే చూస్తాం. బయట ఫుడ్‌ని మనం తినకుండా పెడితే అది ఎలా పులిసిపోయి ఎట్లా స్మెల్ చేసి ఎంత బ్యాడ్‌గా ఉంటుందో అదే సేమ్ మన శరీరంలో ఉండిపోవడం వల్ల ఈ పులిసిపోయింది ఈ ఫుడ్ అంతా కూడా గ్యాస్ట్రైటిస్, యాసిడిటీగా కొన్నిసార్లు అల్సరేషన్స్‌గా కూడా చూస్తుంటాం. అంటే మోషన్ సరిగ్గా పాస్ చేయలేనందుకు ఇవన్నీ రాను రాను మనం చూస్తుంటాం. అయితే అందరికీ వస్తుందా అంటే చెప్పలేం. కాకపోతే ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఆ ఛాన్సెస్ తీసుకోవాలా వద్దా అనుకునే వాళ్ళు మన చాయిస్. ఇంకో కారణం ఏంటి? మనం తీసుకునే డైట్‌లో ఫైబర్ లేకపోవటము. ఫైబర్ అనేది మనం చూస్తే అందరం మంచి ఫుడ్డే తింటాము. కాకపోతే ఏదో తినాలి కదా! ఆఫీస్‌కి వెళ్ళాలి, జాబ్స్ చేయాలి అని చెప్పేసి మనం హడావిడిలో ఏదంటే అది తినేస్తుంటాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఉన్నది ఏంటంటే మనకి స్విగ్గీ, జొమాటో ఏంటి ఈజీగా అవైలబుల్. ఏది కావాలో అది ఆర్డర్ పెడతాము వచ్చేస్తాయి. బట్ అది ఇంట్లో చేసినట్టు కాదు కదా! మనం ఇంట్లో ఏంటి అన్ని దినుసులు, అన్ని మసాలా దినుసులు ఒకవేళ మసాలా వాడినా అవన్నీ కూడా బాడీకి ఎంతో కొంత హెల్ప్ చేసేవే. బట్ బయట నుంచి తీసుకున్నప్పుడు అవి ఎంత అడల్టరేటెడ్‌గా ఉంటాయి మనం చెప్పలేము. మన ఆకలి తీర్చి మన నోటికి రుచిని ఇస్తున్నాయి కానీ వాటి వల్ల ఎటువంటి మనకి న్యూట్రియంట్స్ అనేవి రీచ్ అవ్వదనేది అందరికీ యాక్సెప్టెడే. అయితే అందుకనే మనం ఏదైనా ఇంటి ఫుడ్ సాత్విక ఆహారం తీసుకోమంటాం ఫస్ట్ థింగ్. అంటే నా వల్ల కాదు అనే కన్నా దీని మీద కాన్సంట్రేట్ చేయాలి. మనం మందులు వాడాలి ఇవన్నిటికన్నా ముందు మన ఫుడ్‌లో మనం ఇంట్లో తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో నేను ఇంతకుముందు చెప్పిన ఫైబర్ ఉన్నది ఏంటి? ఫ్రూట్స్‌లలో.
మనం ఫ్రూట్స్ ఏంటి ఇలా కాన్స్టిపేషన్ వలన జామకాయ లాంటిది కానీ హై ఫైబర్ ఉంటుంది కాబట్టి పపాయ కానివ్వండి, అలానే బనానా కానీ, పోమ్గ్రెనేట్ కానీ, అలానే ఇంకోటి మన ఇంటి చిట్కా లాంటిది సింపుల్‌గా చెప్పాలంటే ప్రూన్స్ అంటాం. డైడ్ ఆల్బుకరా ఇలాంటివి తీసుకోవడం వల్ల బాడీలో ఎంతో కొంత పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మిగతా ఆయుర్వేదం కూడా కన్సిడర్ చేసింది రెండే 2 ఒకటి ఆవు నెయ్యి, ఇంకోటి తక్రము. ఈ తక్రం ఏంటి? తక్రం అంటే బాగా చిలికిన మజ్జిగని వడగట్టుకొని తీసుకోవడం వల్ల ఇంటెస్టైన్స్‌లో పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్ ఏదైతే విల్లే అని అవి స్లగ్గిష్ అయి ఉంటాయో వాటిని ఇంక్రీజ్ చేయటం వల్ల ఫుడ్ డైజెస్ట్ అయ్యి ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పడంలో మర్చిపోయాను. ఏంటి? ఫుడ్ పెద్ద పేగుల్లోకి వచ్చి మోషన్ ద్వారా వెళ్ళిపోయేది ఇది న్యాచురల్ డైజెషన్. కాకపోతే ఎవరైతే సరిగ్గా టైంకి తీసుకోరు, ఫైబర్ ఫుడ్ ఉండదు, ఆర్ ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్, బేక్డ్ ఐటమ్స్, చాట్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి వాటితో ఆల్కహాల్ ఇలాంటివి రెగ్యులర్‌గా తీసుకొని అన్‌టైమ్‌లీ ఫుడ్ లేట్ నైట్స్ తినడము ఇలాంటివి చేసిన వాళ్ళ వల్ల ఈ ఇంటెస్టైన్స్‌లో ఉండే మ్యూకస్ అంటే మన నాలుక దగ్గర ఎలా అయితే తడి ఉంటుందో అలాంటి మ్యూకస్ అనేది పెద్ద పేగుల్లో డ్రై అయిపోతుంది. కాబట్టి మోషన్ అనేది అక్కడ ఉండల్లాగా ఉండిపోయి సరిగ్గా ఫ్లష్ అవుట్ అవ్వదు. సో, ఎప్పుడైతే ఈ డ్రైనెస్ ఉంటుందో అప్పుడు మోషన్ మలబద్ధత కామన్‌గా ఉంటుంది. కాబట్టి ఈ డైట్‌తో పాటు వీటిని ఆ పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్ ఇంక్రీజ్ చేయడంలో ఈ తక్రం అనేది చాలా హెల్ప్‌ఫుల్ చేస్తుంది. అలానే ఆయుర్వేద ఔషధాలైన కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ దాని కాంబినేషన్ త్రిఫలా చూర్ణం అనేది ఈజీగా మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. మీరు ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో మీరు ఈ త్రిఫలా చూర్ణాన్ని రోజు ఒక చెంచాడు ఒక 5-10 గ్రామ్స్ గోరువెచ్చనీలో తీసుకోవడం వల్ల కూడా ఇంటెస్టైనల్ ఫ్లోరా దెబ్బతినకుండా ఫ్లష్ అవుట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అట్లానే ఫ్రూట్స్‌లలో నేను చెప్పినట్టు జామకాయ ఇలాంటి వాటితో పాటు మిల్లెట్స్ మీ డైట్‌లో యాడ్ చేయటం వల్ల మిల్లెట్స్ వల్ల వచ్చే ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటి? ఒకవేళ అధిక బరువు కానీ మెటబాలిక్ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తూనే హై ఫైబరు, హై ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఇది. సో, మీరు ఏదో ఒక డైట్‌లో కొన్ని మిల్లెట్స్ అనేవి కూడా అంటే దోసలు చేసుకున్నప్పుడు కానీ, జావాలాగా కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. అలానే వీళ్ళు జనరల్‌గా క్వెషన్ అడుగుతుంటారు. మరి ఏం తినాలి డాక్టర్ గారు అంటే, ఫస్ట్ మీరు బ్రేక్‌ఫాస్ట్ అనేది ఆపకుండా అంటే చాలామంది పొద్దున్న లేవగానే టీ గాని, కాఫీ గాని తాగుతా అంటారు. ఇలాంటివి కాకుండా డైరెక్ట్ సాలిడ్ ఫుడ్సే తినమంటాం. వాటర్ తాగినా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే చాలు. అలానే పాలల్లో ఆవు నెయ్యి వేసుకొని తాగడం కూడా చాలా శ్రేష్టం. ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ జనరల్‌గా మనము ఇడ్లీ, దోస ఇలాంటివి ప్రిఫర్ చేస్తుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మీరు చూసుకుంటే మన ఇడ్లీ, దోస ఇవి ఫర్మెంటెడ్‌గా అయిన తర్వాత తింటుంటాం. అంటే రాత్రి పెట్టి పులిసిన తర్వాత తింటాం. ఆల్రెడీ ఇక్కడ డైజెషన్ వీక్ అయినప్పుడు వీళ్ళకి ఇది అడ్వైస్ చేయం కాబట్టి అప్పటికప్పుడు చేసుకునే పెసరట్టు కానియండి, రవ్వ దోస కానియండి, ఇలాంటి ఉండే ఇడ్లీ రవ్వ, బాంబే రవ్వ ఎటువంటి వాటివైనా రవ్వ ఉప్మాస్ కానీ, పోహ ఇలాంటివి అడ్వైస్ చేస్తుంటాము. లంచ్‌లో రైస్‌తో పాటు మంచి ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు, అలానే అడక్వేట్ వాటర్ ఇంటేక్ ఉండి ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివి కాకుండా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ లేదంటే ఫ్రూట్స్ తినడమే ఇంకా ఉత్తమం. అలానే సొరకాయని పీల్ చేసి జ్యూస్ లాగా తీసుకోవటము. వీటి వల్ల కూడా మెటబాలిజం అనేది కరెక్ట్ అవుతూ ఉంటుంది. లేట్ నైట్స్ కాకుండా ఎంత ఎర్లీగా మనం భోజనం చేస్తే అంత మంచిగా మెటబాలిజం కరెక్ట్ అవుతుంది. అలానే వీళ్ళని పెసరపప్పు అనేది చాలా ఎక్కువగా తీసుకోమంటాం. వారంలో ఒక 2, 3 సార్లు తీసుకోవడం వల్ల ఈజీ డైజెషన్ అయ్యి లివర్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ కానప్పుడే ఆయుర్వేదంలో దీనికి చక్కటి పరిష్కారం చెప్పబడింది. అదే ట్రీట్మెంట్స్‌గా ఏంటంటే వీరేచన కర్మ అంటాం. ఇందులో ఘృతపానాలు మందులతో చేసినవి తాగించి ఇంటెస్టైన్స్‌ని బాగా ల్యూబ్రికేట్ చేసిన తర్వాత వీరేచన ద్రవ్యం ఇవ్వడం వల్ల ఉన్నదంతా పేరుకుపోయింది ఫస్ట్ క్లీన్ చేసి, తర్వాత ఇమ్యూనిటీ ఆఫ్ ఇంటెస్టైన్స్ పెంచడానికి చాలా మంచి ఔషధాలుంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు చిరువిల్వాది అని కానియండి, పత్యాక్షరత్రయాది కానియండి, అభయారిష్ట అది మీ తత్వాన్ని బట్టి ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము డిసైడ్ చేసి చెప్తాము. ఇవన్నీ కూడా కానప్పుడు పంచకర్మలో థెరపీస్ ఉంటాయి. భస్తి క్రియ, ఇమ్యూనిటీని పెంచడానికి అభ్యంగము, శిరోధార ఇవి మీ అవసరానికి తగ్గట్టు మేము సజెస్ట్ చేసి ఈ ప్రాబ్లమ్‌ని ఎంత ఎర్లీగా మనం గుర్తించి ట్రీట్మెంట్ చేయగలిగితే అంత బెటర్‌గా ఉంటుంది. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను ఆన్‌లైన్ కన్సల్టేషన్ గానీ, హైదరాబాద్‌లో వచ్చి నా క్లినిక్స్‌లో గానీ నన్ను కలవచ్చు. నా నంబర్ 7658909501.